ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఈ సబ్స్క్రైబ్ బటన్ పైన ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న ఈ బెల్ సింబల్ పైన కూడా క్లిక్ చేసి ఈ ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడైతే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. అలానే కామెంట్స్లో కూడా నైస్ అని చెప్పి టైప్ చేసి సెండ్ చేయడం మర్చిపోద్దు. వీడియో ఓపెన్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీరు మీ మొబైల్ని పాకెట్లో పెట్టినప్పుడు ఇబ్బంది పడుతున్నారా? మీ మొబైల్ ఒక హెడ్సెట్ తోటి మ్యాజికే చేయొచ్చు. అది ఏం మ్యాజికో తెలుసుకోవాలనుకుంటున్నారా? చాలా చక్కగా ఉంటుంది. ఈ ట్రిక్ ద్వారా మీ మొబైల్ని మీరు పాకెట్లో పెట్టుకోండి. అది అన్వాంటెడ్గా ఇప్పుడు మాటకి మీరు జీపీఎస్ ద్వారా ఒక లొకేషన్ని సెర్చ్ చేస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్గా మీ చెయ్యి అనేది ఇలా స్క్రీన్కి టచ్ అయింది. ఏమవుతుంది పరిస్థితి? మీరు అనుకున్నది కాకుండా వేరే ఏదో చోటుకి నావిగేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, లొకేషన్ అనేది షేర్ అవుతుంది. అలానే చాలా సందర్భాల్లో చాలా అన్వాంటెడ్గా, అంటే మనము ఇష్టపూర్వకంగా చేయకుండానే చెయ్యి ఇలా తాకడం వల్ల ఏదో ఒక భాగము లేదా పాకెట్లో పెట్టుకున్నప్పుడైనా సరే అన్నెసెసరీగా వేరే యాక్షన్స్ అనేటివి మొబైల్లో జరుగుతుంటాయి. అది వేరే కాల్ వెళ్ళొచ్చు, లేదంటే వేరే యాప్ ఏదైనా ఓపెన్ అవ్వచ్చు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వీటిని అరికట్టడానికే ఈనాటి నేను ఈ ట్రిక్ ద్వారా చెప్పబోతున్నాను. మీరు మీ మొబైల్ ఒక స్క్రీన్ని కేవలం ఇలా టచ్ చేస్తే చాలు, ఇలా లాక్ అయిపోతుంది. చూడండి, పూర్తిగా లాక్ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా ఓపెన్ చేయండి, ఏది కూడా ఓపెన్ అనేది అవ్వట్లేదు. చూడండి ఫ్రెండ్స్, మీ కళ్ళ ముందే నేను అన్నీ కూడా ట్యాప్ చేస్తున్నాను, కానీ ఏది కూడా అవ్వట్లేదు. మళ్ళీ తిరిగి ఓపెన్ కావాలంటే ఇది ఇలా ప్రెస్ చేస్తే చాలు, ఓపెన్ అవుతుంది. చూడండి, ఇప్పుడు సో ఓపెన్ అయింది కదా ఫ్రెండ్స్, చూశారు మీరు కూడా. సో ఇలా మీ మొబైల్ని కూడా మీరు ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈనాటి వీడియో మీకోసమే ఫ్రెండ్స్. అయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరిన్ని చక్కని వీడియోలు మీకోసం చేయడానికి ప్రోత్సాహంగా ఉంటుంది. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలానే కామెంట్స్లో బాగుంది అని చెప్పి టైప్ చేయడం కూడా మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు, స్టార్ట్ చేస్తున్నాను. దీనికోసం ముందుగా మీరు ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. యాప్ పేరు వచ్చేసి టచ్ ప్రొటెక్టర్. దీన్ని ఓపెన్ చేయండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత దీనికి కావాల్సిన పర్మిషన్స్ అన్నీ కూడా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ఈ ప్రాక్సిమిటీలకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈ రెండింటిని ఆన్ చేయండి. ఈ రెండింటిని ఆన్ చేయండి. తర్వాత ఈ అప్ సైడ్ డౌన్లోకి వెళ్ళి ఇది ఆన్ చేయండి. అలానే హ్యాండ్ కీస్లోకి వెళ్ళిన తర్వాత వాల్యూమ్ అప్ కీ అండ్ వాల్యూమ్ డౌన్ కీ ఈ రెండింటిని కూడా ఆన్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా ఏంటంటే మీరు మీ పాకెట్లో పెట్టుకునేటప్పుడు ఇలా ఒక్కసారి ఇలా టచ్ చేశారంటే చాలు. చూసారు కదా, లాక్ అయిపోయింది పూర్తిగా. ఇక మీరు ఇక్కడ నుండి బయటికి రాలేరు. అసలు ఏ టచ్ కూడా పనిచేయదు. చూడండి ఓపెన్ అవుతుంది అనుకుంటున్నారు కదా, ఏది కూడా ఇక్కడ మీరు హోమ్ బటన్ ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది, ఇది చేస్తే మళ్ళీ వస్తుంది, కానీ ఏ యాప్ కూడా ఓపెన్ అవ్వదు. బాగుంది కదా ఫ్రెండ్స్ ఈ ట్రిక్. మీరు ఈ వాల్యూమ్ బటన్ ఏదైతే ఉందో దీన్ని ఇలా అప్ అయినా ప్రెస్ చేయండి, లేదా డౌన్ అయినా ప్రెస్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనము వాల్యూమ్కి చూడండి, వాల్యూమ్ అప్కి అన్లాకింగ్, వాల్యూమ్ డౌన్కి అన్లాకింగ్ అనేటివి పెట్టాము. కాబట్టి ఈ విధంగా వాల్యూమ్కి మీరు అప్ కిందికైనా సరే పైకైనా సరే ప్రెస్ చేసినప్పుడు అన్లాక్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి మరోసారి జస్ట్ ఇలా ఇది తీసుకొని ఇలా టచ్ చేస్తే చాలు. ఒకసారి టచ్ చేస్తే చూడండి, ఇలా టచ్ చేశారంటే లాక్ అయిపోతుంది. బాగుంది కదా ఫ్రెండ్స్. ఈనా ట్రిక్ ద్వారా మీరు మీ మొబైల్ని ఎప్పుడైనా సరే పాకెట్లో పెట్టుకున్నా, ఇక ఏదైనా యాప్ ఓపెన్ అవుతుందని, లేకుంటే ఇంకో ఎవరికైనా కాల్ వెళ్ళిపోతుందని, మీ అన్వాంటెడ్ గెస్చర్స్ని మీరు నావిగేట్ చేసేటప్పుడు పొరపాటున తగిలిన వేరొక నావిగేషన్కి మన మ్యాప్ చూపిస్తుందనే భయం అనేది అక్కర్లేదు. చాలా చక్కగా ఉంది అండ్ అన్వాంటెడ్ టచెస్ని కూడా ఇది ఆపుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా ఈనాటి వీడియో. మీకు కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇంతవరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే అది నాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉండి మరిన్ని చక్కని వీడియోలు మీకోసం చేయడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కామెంట్స్లో బాగుంది అని చెప్పి టైప్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్. మీకు శుభం చేకూరాలని మనసారా దేవుణ్ణి వేడుకుంటున్నాను.